వరుణయాగంతో రాష్ట్రానికి దేశానికి మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లుగా తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వరుణయాగం అద్భుతంగా జరిగిందన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే కృష్ణా గోదావరి నదులు నిండుతాయన్నారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి వరుణయాగం నాగార్జున సాగర్లో ప్రారంభమైంది. ఈ యాగంలో పాల్గొన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. మనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, అంటే యాగం ఎట్లా ప్రారంభమైంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? రేవన్, రాష్ట్రంలో ఎల్ నీనో ప్రభావంతో గత 2 నెలలుగా వర్షాలు సాధారణ వర్ష పరిస్థితి నుంచి కొద్దిగా తక్కువ వర్షాలు పడ్డాయి. వర్షాలు ఫుల్గా పడాలని, ఇరిగేషన్ రిజర్వాయర్స్ అన్నీ నిండాలని, మరి తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, రైతులకి అన్ని విధాలుగా మేలు జరగాలని, మంచి పంటలు పండాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఈ యొక్క వరుణయాగం ఈరోజు నాగార్జున సాగర్లో కృష్ణా నది ఒడ్డున 108 వేద పండితుల మరి మంత్రాలతో, వారి సమక్షంలో, వారి పూజలతో ఈ పూజ మొదలుపెట్టినాము. తప్పనిసరిగా ఈ వరుణయాగం వల్ల రాష్ట్రానికి, దేశానికి అంతా మేలు జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, కృష్ణా గోదావరి నదీ జలాల క్యాచ్మెంట్ ఏరియాస్ మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ఉంటాయి. మరి మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ఈ కృష్ణా గోదావరి క్యాచ్మెంట్ ఏరియాస్లో మంచి వర్షాలు పడాలని, ఈ 2 నదులు కూడా పూర్తి జల కళతో నిండి, మన రిజర్వాయర్స్ అన్నీ నిండి ఈ వానాకాలం పంట రైతులకి మేలు జరగాలని చెప్పి మేము ఈ పూజల్లో పాల్గొంటున్నాం. మరి ఈ పూజల్లో పాల్గొనడం కూడా, ఈ యాగంలో పాల్గొనడం కూడా ఇది మాకు ఒక గొప్ప అనుభవం, అనుభూతిగా నేను భావిస్తాను. మొత్తం మీద అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి యాగంలో పాల్గొనడం తమకు అదృష్టంగా భావిస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ యాగ ఫలితంగా కృష్ణా గోదావరి నదులు జలకళతో ఉట్టిపడి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు కూడా పండుతాయనే ఆశాభావాన్ని మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, నాగార్జున సాగర్.